ఈ 2025 వరకు మీకు దేవుడిచ్చిన సేవకునిగా నా ప్రవర్తన ఎలా ఉన్నదో నేను ఆలోచించుకోవాలి. ఇక భవిష్యత్ సంవత్సరాలలో నా ప్రవర్తన ఎలా సరిదిద్దుకోవాలో, చక్కదిద్దుకోవాలో ఆలోచించుకోవాలి. ప్రవర్తన మార్చబడకపోతే ఏం కలుగుతుందట? 119వ కీర్తన 6:5. 119వ కీర్తన 6:5. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలగకూడదు అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? 5. మనకు భవిష్యత్ సంవత్సరాలలో అవమానము, సిగ్గుచేత తల వంచుకోకుండా ధైర్యము కలిగి తలెత్తుకొని జీవించాలంటే మన ప్రవర్తన ఏం చేసుకోవాలట? మాట్లాడాలి. మన ప్రవర్తన ఏం చేసుకోవాలట? చక్కదిద్దుకోవాలి, సరిదిద్దుకోవాలి. భక్తిహీనుడు ముఖము మార్చుకుంటాడు, యథార్థవంతుడు తన ప్రవర్తనని ఎక్కడ? సామెతలు 21:29. సామెతలు 21:29. సామెతలు 21:29. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను. ఇప్పటి వరకు ఎలాంటి మార్గాలలో మనం నడిచేమో, దేవుని దృష్టికి ఎలాంటి మార్గాలలో నడిచేమో చెక్ చేసుకొని, ప్రవర్తన సరిదిద్దుకొని కాస్త ఆలోచించాలి. సౌలు ప్రవర్తన పదే 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 దేవుని దృష్టికి నచ్చకపోయేసరికి ఆవేళ 13వ అధ్యాయంలో సమూయేలు ప్రవక్త ఏమన్నాడు? సదాకాలం దేవుడు నీ రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నారు, కానీ నీ ప్రవర్తన సరిగ్గా లేదు. ఆలోచిస్తున్నారా? ఈ 2025 వరకు ప్రవర్తన ఎలా ఉందో, ప్రవర్తన ప్రతిఫలాన్ని బట్టే మనకు మన నడవడికి ముందుకు కొనసాగింది. నిన్న కూడా చెప్పాను, రూతుతో బోయజ్ అంటారు, మునుపటి ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరి